హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఇప్పటి నుంచి ఇంకా మనకు బోలెడన్ని మల్లెలైతే మనం తీసుకోవచ్చు. మల్లె మొక్క నుంచి. ఈ సమ్మర్ అంతా నేను మీకు మల్లె మొక్క నుంచి మనము ఎన్ని ఫ్లవర్స్ తీసుకోవచ్చు, ఎక్కువ ఫ్లవర్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. మీరు చూస్తున్నారా మా మల్లె మొక్కలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి చక్కగా మనం ప్రూన్ చేసి, అంటే నేను ఎవ్రీ ఇయర్ మళ్ళీ సమ్మర్ వచ్చే ముందే ఒక 1 మంత్ ముందే చక్కగా ప్రూన్ చేస్తానండి. చేసిన తర్వాత వారం వారం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను కాబట్టి చక్కగా ఇలా బ్లూమ్ అవుతూ ఉంటాయన్నమాట. వాటికి ఇచ్చిన కంటైనర్ సైజు అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే ఒక్కసారి గులాబీలు చూద్దాము. ఇవైతే మీరు చూస్తూనే ఉన్నారండి. ఒక 3 to 4 మంత్స్ నుంచి నేను విపరీతమైన గులాబీలైతే నేను మొక్కల నుండి తీసుకుంటున్నాను. ఎప్పుడు బ్లూమ్ అవుతూ ఉంటాయి. నాకు గార్డెన్‌లోకి రాగానే ఇలా ఫ్లవర్స్ అన్నీ గూడా ఇలా మొక్కలకుంటే గనక నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడ చూస్తున్నవన్నీ గూడా గులాబీ మొక్కలే. అసలొక ఫ్లవర్ గార్డెన్ లాగా, గులాబీ తోటలాగా ఉందనమాట. అంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి. ప్రతి మొక్కకి గూడా చక్కగా వచ్చేస్తున్నాయన్నమాట. వీటి కోసం నేను కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను. అన్నీ మీకు తెలుసు అది. అయితే ఆ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందుగా మీరు ఒక చిన్న కేర్ అయితే తీసుకోవాలండి. వీక్లీ ఒకసారి వీటికి మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి చక్కగా. అంటే ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తూ ఉండాలి. అలాగే అప్పర్ లేయర్, సాయిల్ యొక్క అప్పర్ లేయర్ అనేది మనము ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. దానివల్ల కలుపు మొక్కలు రావు. అలాగే మనం ఇచ్చేటటువంటి ప్రతి ఫెర్టిలైజర్ కూడా మొక్కకి రీచ్ అవుతుంది. అంటే వేరు వ్యవస్థ అనేది తీసుకుంటుందన్నమాట. సో దాని ద్వారా మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. అప్పుడప్పుడు మీరు గులాబీ మొక్కలకు ముడత రాకుండా, అంటే ఆకు ముడత తెగులు వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇవన్నీ కూడా సహజంగా మనము ఉపయోగించేటటువంటి ఎరువులు అనమాట. అలాగే వీటితో పాటు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఏంటంటే తెలుసు కదా మీకు, ప్లాంట్ గ్రోత్ ఎన్‌పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే జీవామృతము, పంచగవ్య అండ్ వాటితో పాటు ఆర్గానిక్ బోన్ మీల్, వేరు వ్యవస్థ బాగా బలంగా ఉండటానికి. సో ఇవన్నీ కూడా చక్కగా ఇలాగా ఒక 3 లీటర్ వాటర్లో నేను తీసుకొని ఒక గుప్పెడు వేస్తున్నానండి. అలాగే జీవామృతము, పంచగవ్య ఇవి కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి. వీటిని కూడా కొద్దిగా మనము ఈ వాటర్లో యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇవి రాత్రి అంటే నైట్ కనుక మనం ఇలా నానబెట్టి ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ ఇస్తే కనుక చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా మీ దగ్గర ఏదైనా ఫ్రెష్ కిచెన్ వేస్ట్ ఉన్నా కూడా ఏదైనా ఒక క్లాత్లో కట్టేసి వాటిని కూడా ఇందులో నానబెట్టవచ్చు. ఆ పోషకాలు కూడా ఈ మొక్కలకు అందుతాయి. తర్వాత వీటిని మొక్క మొదట్లో పోయటమే. ఓకే, సో సింపుల్ మెథడ్ అనమాట. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది ఒక కాంబో ప్యాక్ అనమాట. వీటితో పాటు 12 రకాల క్వాలిటీ సీడ్స్ కూడా మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.